యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇది ఒక గెలుపేనా? అబ్బా ఏమన్నా అనుకో, మాతో ఛాలెంజ్ చేసి గెలిచేస్తానని విర్రవీగుతున్న నీకు అదంత సులభం కాదని చెప్పడానికి ఇదొక శాంపుల్ మాత్రమే. మమ్మల్నే పాతాళానికి తొక్కి మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కుతారా? ఇప్పుడు ఈ ఇల్లే ఖాళీ చేసి రోడ్డును నిలబడాలి. అది మా రేంజ్. మాకు వేరే ఇల్లు దొరకదనారా? కొంతసేపైనా రోడ్డు మీద నిలబెట్టాము అన్న సంతోషం ఉంటుంది కదా. ఆ సంతోషమే మాకు చాలత్తయ్యా. ఇంకా మీకెవ్వరికి మింగుడు పడ్డం లేదే? నైట్కి నైట్ హీరో అయిపోయినట్టు మీ పెంపుడు రామారావు ఒక్క సంతకంతో 100 కోట్ల వారసురాలనైపోయాను. మీ మొత్తం కూడినా కూడా లక్షల్లో కూడా ఉండదేమో కదా. ఇంకేమైనా మాట్లాడాల్సిందుందా? మీరు ఖాళీ చేయడమే ఉంది. దీనికి 25 కోట్లిచ్చి మరీ కొనుక్కున్నావా? 30 అయినా ఇస్తాను. ఐ డోంట్ కేర్. మరి నీ దగ్గర కనీసం 30 రూపాయలైనా ఉన్నాయా? ముందు అది చూసుకో. అక్షరా, పత్రాలే ఉన్నాయి. సేట్కి పంపించాను. కోట్లు సూట్ కేసుల్లో వస్తున్నాయి. మేడం ఫోన్. అదే అనుకుంటా, మరొకసారి చూసుకో. ఎస్, సేటే. మీరందరూ కూడా వినండి. ఆ సేట్జీ ఎక్కడ జీ? మీకు చెప్పిన చోటే. డబ్బుతో వస్తున్నారా? ఏంటి వచ్చేది? నకిలీ పత్రాలు ఇచ్చి కోట్లు కావాలా? మమ్మల్ని మోసం చేద్దాం అనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నారు సేట్ గారు? అవి డూప్లికేట్వి. డూప్లికేట్ వా? మీరు సరిగ్గా చెక్ చేశారా? చెక్ చేయకుండా కోట్లు ఇస్తామా? ఇప్పుడు డబ్బులు రావా? నాలుక గీసుకోవడానికి బద్ద కూడా రాదు. వచ్చి తీసుకుపోండి. సేట్ గారు, ఇప్పుడు కూయవే కోయిలా. 25 కోట్లిచ్చి దీన్ని కొనేస్తావా? 5 కోట్లైనా ఎక్స్ట్రా ఇస్తావా? 30 అయినా యూ జస్ట్ డోంట్ కేరా? 30 అయినా ఇస్తాను. ఐ డోంట్ కేర్. ఇప్పుడు మేము ఈ ఇంటిని ఖాళీ చేయాల్సిందేనా శృతి? చెప్పవే మై డియర్ డెవిల్. మరి ఈ ట్విస్ట్ ఎలా ఉంది? అర్థం కాలా. పిచ్చిదానా, సంతకాలు పెట్టించాలన్న ఆత్రంలో అవి ఏం పత్రాలు కూడా చూసుకోవే. అంటే సేట్ చెప్పాక కూడా ఇంకా డౌట్ ఏంటే? అవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్.
ఒరిజినల్ అనుకుంది బొమ్మ. బొమ్మ కనపడిందా అమ్మా? నాటకమాడుతూ నమ్మేస్తున్నారని నువ్వనుకున్నావు. నమ్మినట్టు మేం నటించాం. అది తెలియక కత్తిపోటు కూడా పొడిపించుకుంది. వెర్రి బాగుంది. నీలాంటిది మారిందంటే నేను నమ్ముతామా శృతి? నన్నింత మోసం చేస్తారా? ఒరిజినల్ పత్రాల మీద సంతకాలు చేసిస్తాడు. మరి మోసాన్ని మోసంతోనే కొట్టాం. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటో వాగవే మామా. అది మా రేంజు, ఇది శాంపులు గింపులు అనేదో అన్నావుగా. మాట్లాడు. ఇదంతా కళ అయితే బాగుండుని అనిపిస్తోంది. పీక కోసుకోరా, తెలుస్తుంది కలో నిజమో. అమ్మో, అయితే మా 30 కోట్లు మాకు రావా? మీ అమ్మ తోడుగా రావు. మీతో పెట్టుకుంటే ఫలితం ఎలా ఉంటుందో చూపించి కూడా ఇంకా ఏడుస్తారే. తారుమారైందిగా, మరి ఏడోకేం చేయను? నాకు ఏడుపు తన్నుకుంటూ వచ్చేస్తుంది మీ అమ్మ తోడు. ఏడు ఏడు ఎవడాపాడు? ఏమే నాటకాన్ని రక్తి కట్టించి చివరికి బకరాయింది ఎవరే? నన్నింత చీట్ చేస్తావా? నిన్నసలు వదలు వదలు. చీటింగ్ నువ్వు మొదలుపెట్టి తన్నంటావేంటే? ఈ జన్మకి నీకు బుద్ధి రాదే. ఏమన్నావే? కొంతసేపైనా మేం రోడ్డున పడితే ఆ సంతోషం సంతృప్తి చాలా. అయితే ఛీ, మిమ్మల్ని కొట్టినా ఒకటే, పిచ్చి కుక్కల్ని కొట్టినా ఒకటే. అయిందేదో అయిపోయింది. మీ కసి తీరా నన్ను కొట్టారు కదా. క్షమించిన ఆస్తి మాత్రం నాకు ఇచ్చేసేయండి ప్లీజ్ అక్షర. ఇంకా లైఫ్ లో నేను మీకెవరికి కనిపించను అక్షర. ఇది ఇంకా మనకు కనపడకూడదు. రామారావు, గంటే. ఏమండి, మీరైనా నన్ను క్షమించండి. ఈ క్షణం నుంచే నేను మారిపోతానండి. వసే జిత్తులు మరి నక్క, నిన్ను నమ్మవని తెలిసి ఎందుకే తెగ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? ఈ ఒక్కసారికి ప్లీజ్ పోవే. అయ్యో, వదలండి. మీకంత శ్రమ మేమే హుందాక వెళ్ళిపోతాం. పదవే. పోండే. ఇక మీరే చెప్పాలండి. ఇలాంటి వాళ్ళని నమ్మి మమ్మల్ని ఖాళీ చేయిస్తారా? క్షమించండి మేడం, అత్యాశకు పోయాను. ఇంకెప్పుడు ఇలా చేయను. వస్తాను మేడం. దీనివల్ల తెలిసిన నీతి ఏంటంటే చెడ్డ వాళ్ళను నమ్మకూడదు, దుష్టులను దూరంగా ఉంచాలి. ఎస్, వీళ్ళు మారరు, నమ్మొద్దు. అవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్. ఎంతో పగడుబందిగా ప్లాన్ చేసి కూడా మన ఫ్లాపులకే అమ్మ బాబులాగా ఈ ప్లాన్ కూడా ఫ్లాప్ అయిందిగా మీ అమ్మ తోడు. అవునే జాను, శృతి వీర లెవెల్లో నటించేసి నమ్మించేసిందని మురిసిపోయామే గాని వాళ్ళు నమ్మినట్టు నటించారని చెప్పి ఊహించలేక బోల్తా పడ్డాం. అది తెలియక కత్తిపోటు కూడా పొడిపించుకున్నానే. అబ్బో, నీ వెన్నుపోట్లు తెలిసిన వాళ్ళు నమ్మారని ఎలా అనుకున్నావమ్మా?
పైగా నిన్ను నమ్మకానికే అమ్మ అనుకుంటున్నారని ఈయనకొచ్చి చెప్తావా? ఇప్పుడు బొమ్మ బాగా కనపడింది కదా. మీరొకళ్ళు అయినా గాయానికి మందేయకుండా కారం చల్లుతున్నారేంటి? ఏంటమ్మా ఇంకా వేసేది? 30 కోట్లు ఇచ్చి నిండా మునిగిపోయాం. ఇంకా సరిపోలేదా? ఇంకా వస్తాయనుకున్నాం. నిన్ను నమ్ముకుంటే చెప్ప కూడా రాదని తేలిపోయింది. కరెక్టే. ఇంతోటి దానికి రిచ్చు కారిచ్చి మనమే పంపించాం. అయిన క్షవరానికి దానికో రెంటు బొక్క. ఏదో ఒకటి చేద్దాంలేండి భూపతి గారు. అబ్బా చాలు తల్లి చాలు. ఇంతకు మించి నువ్వు చేయటానికి కూడా ఏమీ లేదు. నీ నీడను కూడా ఈ జన్మలో వాళ్ళెవరూ నమ్మరని మాకైతే తెలిసిపోయింది. ఇంకా నువ్వు చేయగలిగింది ఒకే ఒకటి, ఒక బొచ్చ కొనుక్కొని ₹1 ధర్మం వేయండమ్మని అడుక్కు తినడమే. అలా అంటారేంటి జాను గారు? నన్ను ఇలాగే వదిలేస్తారా? మీరు ఆదుకోరా? ఆహా, ఈ మాట కల్లో కూడా అనుకోకమ్మా. చెప్పిందిగా, కావాలంటే ఓ 100 వేస్తాను, బొచ్చ కొనుక్కో. ఏ క్షణాన మాకు అంటుకున్నావో గాని నీ బ్యాడ్ మాకు తగిలి మేం బ్యాడ్ అయిపోయాం. ఇంకానా నీకో దండం తల్లో. 30 కోట్లు తలుచుకుంటుంటేనే గుండె చెరువైపోతుంది. ఈ 100 మళ్ళీ బొక్క. నీ మొహం మాకు చూపించకు, నీ అమ్మతోడు. అసలు నా కర్మ ఇలా కాలిపోయిందేంటి? సంతోషం గంటలోనే ఆవిరైపోయింది. అసలు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఏమోయ్, ఏడున్నావేంటి? ఈ సోట్ నాది. ఏడేసే ప్రతి రూపాయి నా బొచ్చులోనే పడాలి. పాపా, నేను అడుక్కునే దానిలా కనబడుతున్నానా? మేకప్ తీస్తే నేను కనపడంలే. పర్సు పోయింది, ఛార్జీలకు డబ్బులు ఇవ్వండనే బాపతేగా. పోపో, పోతావా మా ముష్టి నాయకుడికి ఫోన్ చేయమంటావా? పోమ్మా. బతుకు అడుక్కునే దానికి కూడా చోటుంది, నాకు లేదు. ఎక్కడికి వెళ్ళాలి? కనక అత్తయ్యే దిక్కు. పోమ్మా. శ్రీమద్రమారమణ గోవింద హరి గోవింద. Just 4 numbers 5, 4, 6, 9. ఇదే లాస్ట్ అయితే మీకే బెటర్. మేడం, శృతి మేడం వచ్చారు. దాన్ని రావద్దని చెప్పానుగా, పొమ్మను. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, పొమ్మని చెప్పకత్తయ్య. నీ ముందు తగలబడిపోవడమే తప్ప నాకు వేరే దారే లేదత్తయ్య. ఏంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా? అయ్యో లేదత్తయ్య, నా బతుకింకా మీ చేతుల్లోనే ఉందని చెప్తున్నానత్తయ్య. ఇంత చోటివ్వండి అత్తయ్య, మీ బాధల్లో బాధనవుతా, నీ పగలో నేను భాగమవుతాను, నీ పక్కనే ఉండి నీకు తోడవుతానత్తయ్య. ఈసారి నేనిచ్చే స్ట్రోక్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఒక్క ఛాన్స్ ఇవ్వత్తయ్యా. నీ అడుగు జాడల్లోనే నడుస్తానత్తయ్యా. నీ కాళ్ళ దగ్గరే పడుంటాను, మీ మాటే వింటాను, మీకు నచ్చినట్టే ఉంటానత్తయ్యా. ప్లీజ్ అత్తయ్యా, ప్లీజ్. మీ కాళ్ళు పట్టుకుంటానత్తయ్యా, కనికరించండి అత్తయ్యా. సరే ఏడవకు. నన్ను రమ్మన్నట్టే కదత్తయ్యా. పిచ్చి వేషాలు వేయకుండా నేను చెప్పిందే చెయ్యాలి. ఈ అవకాశం ఇంకోసారి ఇవ్వను శృతి. కాపాడుకుంటానత్తయ్యా, నేనుగా ఏది చేయను, నువ్వు చెప్పిందే చేస్తానత్తయ్యా. సరే వెళ్ళు. థ్యాంక్స్ అత్తయ్యా, నువ్వు అత్తయ్యవి కాదు, నా పాలిట దేవతవి. ఇదే లాస్ట్ అయితే మీకే బెటర్. మైండ్ ఇట్, మైండ్ ఇట్, మైండ్ ఇట్, మైండ్ ఇట్. దొరక్కపో అక్షర. ఈసారి ఎస్కేప్ అవ్వని విధంగా
స్కెచ్ వేసిస్తా, నీ ప్రతి మాటకు బదులిస్తా. అదిగో వచ్చారు. వచ్చారా మేడం? మీరెవ్వరూ భయపడకండి, మీ అందరికీ ఏం కాదు. మీ అందరికీ తోడుగా మేమున్నాం. దయ్యాలే లేవని నిరూపిస్తాం. చేస్తున్న వాళ్ళెవరూ కూడా బయట పెడతాం. ఈ ఒక్కరోజు అన్నారనే మీ మాటకి విలువిచ్చి ప్రాణాల్ని గుప్పెట్లో పెట్టుకుని ఉన్నాం మేడం. మీ నమ్మకాన్ని బొమ్ము కానివ్వము. ఇదే చివరి అవకాశం మేడం. ఆ దయ్యాలు మొన్నట్లాగా ఎవరి మీదైనా దాడి చేస్తే మాత్రం ఈ ఊళ్ళో ఇంకెవ్వరూ ఉండవు. మీ మాట కూడా మేము వినం. అలా జరగదని హామీ ఇస్తున్నాను. నా మాట పోదు. ఒకవేళ పోతే చెప్తున్నాను మేడం, మా మాట మీదే మేము ఉంటాం. దొంగ చూపులు వాలకం చూస్తుంటే డౌట్గా ఉంది. చాటుగా వచ్చి ఎవరికి చేస్తున్నాడు? చెప్పరా, రెడీగా ఉన్నారుగా? ఈరోజు ఒక శవం లేవాలి. సార్, కలెక్టర్ మొగుడుతో మళ్ళీ వచ్చింది సార్. జనాలు ఒక్కరోజు చూస్తామన్నారు సార్. ఓకే, ఈరోజు ఒకరు పోతే రేపు ఎవరు ఉండరుగా? అవును సార్, కాకపోతే వాళ్ళు ఉండగా కష్టమవుతుందేమో సార్. రే ఫూల్, మొన్న వాళ్ళుండగానే కదరా శృతి మీద అటాక్ చేశారు. మీరేం భయపడద్దు. రే, ఈరోజు ఆ అక్షరాన్ని లేపేయండి. కలెక్టర్నే చంపాలా సార్? ఎస్, అసలు మనకన్నిటికీ అడ్డు తగిలేది ఆ అక్షరనేరా. తననే లేపేశారనుకో, మనకిక ఏ అడ్డు ఉండదు. ఈ దెబ్బకు ఊరు కూడా క్లియర్ అవుతుంది. చాకు లాంటి మనుషుల్ని పెట్టి లేపే. అయితే పక్కూరు నుంచి మనుషుల్ని తెప్పించుకుంటాను సార్. మీ ఇష్టం. నాకు ఈరోజు ఆ అక్షర చావాలి అంతే. శృతిని చావకుండా పొడిచారు, అక్షరని చచ్చేలా పొడవండ్రా. చచ్చిందన్న కబురు మాత్రమే మీరు వింటారు సార్. గుడ్. రే, ఎందుకన్నా మంచిది ఆ పరిసర ప్రాంతాల నుంచి నాకు ఫోన్ చేయకు. ఇది అయ్యే వరకు ఫోన్ వాడకు. డైరెక్ట్గా వచ్చి చావు కబురు తీపిగా చెప్పు. లైవ్లో వింటే అదో ఆనందం రా. అలాగే సార్. అక్షర, నీ చావు శివపురంలో రాసిపెట్టుందా? నా ఏకైక శత్రువు చావు ఈరోజు. చావు. అన్నయ్య, ఒకసారి ఇలారా. ఏంటి దుర్గా? కలెక్టర్నే చంపాలా సార్?
పక్కూరు నుంచి మనుషులు తెప్పించుకుంటాను సార్. ఇదన్నయ్య, మనం అనుకుంటున్నట్టు వాళ్ళు దయ్యాలు కాదు, మనుషులే. ఈ రోజు వదినే టార్గెట్ చేశారు. తెలిసింది కదా, ఆ అసలు రంగులు తెలిసేలా చేద్దాం. ఎలా అక్షరా? నేనే కదండి వాళ్ళకి టార్గెట్. ఎరలా నేనే కనబడతాను. మీరేం చేస్తారంటే అది వీళ్ళకిచ్చిన మాట నిలబెట్టుకుందాం.